శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్పినట్టుగా ఇప్పటి వరకు నా దగ్గర కరెక్షన్ చేసుకుని అతి సామాన్యులు కూడా కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళలో కొన్ని వేల మంది ఉన్నారండి. ఆ పరమశివుడి అనుగ్రహం ఎప్పుడు వారిపై ఎల్లప్పుడూ ఉండాలి. వారు చక్కగా ఉండాలి. నా ఆశీస్సులు నేను ఎప్పుడు దేవస్థానాలకు వెళ్ళినా నేను మీ గురించే నేను ఎప్పుడు కోరుకోవడం జరుగుతుంది. నా గురించి కూడా నేను ఎప్పుడు కోరుకోను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. మనం వచ్చినప్పుడు పట్టుకొచ్చింది ఏం లేదు, పోయేటప్పుడు తీసుకెళ్ళింది ఏం లేదు. ఇదేదో మిమ్మల్ని ఏదో అది చేయడానికి కాదు, నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రోహిణి నక్షత్రంలో, శ్రవణ నక్షత్రంలో, పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారు మరియు స్వాతి నక్షత్రం, ఈ 4 నక్షత్రాలలో జన్మించినటువంటి వారు డిసెంబర్ 23వ తారీఖున సుదర్శన హోమంలో మీరు ఆ సుదర్శన హోమాన్ని చేయించుకోండి. అది మేము ఈ సుదర్శన హోమం అనేది కూడా నేను చేస్తున్నానండి తప్పకుండా. ఈ సుదర్శన హోమంలో మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, మీ దగ్గరలో దేవస్థానం ఉంటే ఆ దేవాలయాల్లో స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజు నేను ఇక్కడ సుదర్శన హోమం చేస్తాను. ఈ సుదర్శన హోమం చేసుకోవడం వలన మీరు పంపించవలసింది మాకేంటంటే మీ పేరు, మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ ఇంటి అడ్రస్ మాకు పంపిస్తే మీ గోత్రనామాల మీద, మీ ఇంటి పేరు మీద సుదర్శన హోమం చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదం అనేది కూడా మీకు ఇంటికి పంపిస్తాం. దానికి సంబంధించినటువంటి విభూది, అది కూడా భస్మం అనేది కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇది మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మీకు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ బొట్టు కొంచెం పెట్టుకొని చూడండి. ఎప్పుడైనా కష్టకాలంలో మీకు ఆ భగవంతుడు మిమ్మల్ని అన్ని వేళలా ఆదుకుంటాడు. రోహిణి నక్షత్రంలో పుట్టినవారు శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు మనకు మహావిష్ణువు శ్రవణ నక్షత్రంలో జన్మించాడు. పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి, స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు లక్ష్మీ నరసింహస్వామి. మరి ఈ నక్షత్రాలలో పుట్టిన వారు ఈ సుదర్శన హోమంలో పాల్గొనడం ద్వారా సకల కార్యసిద్ధి జరుగుతుంది. మీకు ఉద్యోగ అవకాశాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తున్న వారికి చక్కటి వివాహము, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు పూర్తిగా హెల్తీ పర్సన్ అవుతారు. హెల్తీ పర్సన్. తర్వాత చదువులో వెనకబడిపోయినటువంటి వారికి చదువు బాగా వస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, రుణ బాధలలో ఉన్నటువంటి వారు, వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నటువంటి వారికి ఈ యొక్క సుదర్శన హోమం ఎంతో మంచి ఉపయోగపడుతుంది. తద్వారా నేను అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురం వెళ్ళొచ్చాను. అక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొంది మళ్ళీ ఇక్కడికి వచ్చి సుదర్శన హోమం చేయాలి. ఇది ప్రతి సంవత్సరం నేను చేస్తున్నటువంటి ఆనవాయితీ మాకు ఇది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి స్వామివారి నివేదనలు స్వీకరిస్తాడు. మన మనసులో ఏది కోరుకుంటే అది ధర్మబద్ధంగా ఉంటే నివేదన మనం సమర్పించుకుంటే స్వామివారు తప్పకుండా మనకు మంచి చేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే, అందులో ఈ రోహిణి, శ్రవణ, పునర్వసు, స్వాతి నక్షత్ర వారు మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా పాల్గొనాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.